అందరికీ జై భీమ్. ఈరోజు ఎస్సీ జనసంఘం ప్రధాన కార్యాలయంలో జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, నియోజకవర్గ కమిటీ, రాయలసీమ కమిటీ అందరూ చర్చించి ఏదైతే ఎస్సీ జనసంఘం ఈ 7 ఏళ్ల కాలంలో కష్టపడిందో ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలంగాణ మరియు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా బలంగా తయారయ్యి ఎస్సీ జనసంఘాన్ని ముందుకు తీసుకెళ్ళిన అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఏదైనా సమస్య ఉంటే బయటకు వచ్చేది పేరు ఏదైతే ఉందంటే ఎస్సీ జనసంఘమే. మరియు రెండు రాష్ట్రాల్లో కూడా బలంగా పనిచేస్తున్న నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరియు ఈ సంఘం ఏదైనా మంచి పేరు ఉందంటే కేవలం మన నాయకులు, కార్యకర్తల వలన పేరుంది. మరియు ఏదైతే ఈ ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఉందో అన్నిటినీ నిబద్ధతతో నెరవేర్చాలి. లేదంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం లాగా మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మరియు ఈ హాస్పిటల్ పరిస్థితి అయితే మరీ అధ్వానంగా తయారైంది. అక్కడ ఏదైనా సమస్య ఉందంటే పేదలు డాక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన దేవుడుగా కొలుస్తారు. మరియు అక్కడ ఏదైతే సమస్య ఉందంటే ఆ డాక్టరు పేద రోగులకి దేవుడితో సమానం. కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓ గారికి, వెంకటేశ్వరరావు గారికి ఎస్సీ జనసంఘం ద్వారా విన్నపిస్తున్నాం. మరియు ఈ ప్రైవేట్ స్కూళ్ళ యజమాన్యం కూడా దందాను కూడా ఆపాలి. ఎందుకంటే ఈ ప్రైవేట్ దందా ముసుగులో ఈ ప్రభుత్వ పాఠశాలను తొక్కిపడేస్తున్న ఈ ప్రైవేట్ పాఠశాలను కూడా ఎస్సీ జనసంఘం మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముట్టడిస్తాం. మరియు సంక్షేమ హాస్టల్ అయితేనేమి అక్కడ ఫుడ్ ఏదైతే ఉందో మెను గత ప్రభుత్వంలో ఉన్న మెను కంటే ఈ ప్రభుత్వం చేర్పు మార్పు చేసింది. మరియు అక్కడ ఏదైతే వాచ్మెన్ కానీ, వార్డెన్ కానీ, వంట మాస్టర్ ఏదైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా డ్యూటీ హాజరుపరుస్తూ ఫుడ్ ఏదైతే మన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ మెను సక్రమంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరియు గత ప్రభుత్వం నాడు నేడు పనుల కింద కొన్ని స్కూళ్ళను మార్చింది. కానీ కొన్ని స్కూళ్ళు అయితే మధ్యలో ఆపేసింది. నిన్న చూసాం పాపంపేటలో స్కూల్, అక్కడ 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. కానీ అక్కడ గత ప్రభుత్వం నిర్మించింది స్కూల్ను, ఇప్పుడు అర్ధాంతంగా మధ్యలో వదిలేసింది. ఆ స్కూల్ కూడా పూర్తి చేసి అక్కడ సుజల వాటర్ పథకం ఉంది, దాన్ని కూడా రిపేర్ చేసి విద్యార్థులకు మంచినీరు పథకాన్ని కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరియు ఇప్పుడైతే రెవెన్యూ సదస్సు అనే కార్యక్రమం ఉంది. అక్కడ పల్లెటూరులో భూదందా, భూ కబ్జా, పట్టాపారు అలాంటి సమస్యలు రెవెన్యూ సదస్సులో చూస్తున్నాం. దాన్ని కూడా పేదలకు ఎవరైతే దళిత పట్టాలు ఉన్నాయో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా ఈ ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ అందరూ సరిచేసి పేద ప్రజలకు అండగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై భీమ్.